ఏమ్రా జడ శ్రావణ్, ఆయన పార్టీ ఎప్పుడు పెట్టారనేది కాదు ముఖ్యం. 100 స్ట్రైక్ రేట్తో కొట్టాడా లేదా అనేది ముఖ్యం. అందులో ఆ 100 స్ట్రైక్ రేట్ కొట్టాడనేది కూడా కాదు ఆయనకు. మెయిన్ ప్రజలకి ఎలా పరిపాలిస్తున్నాడు, ప్రజలను ఎలా మంచి చేస్తున్నాడు అనేది ముఖ్యం ఆయనకి. నువ్వు మద్దతుకి ఇస్తావా లేదా అనేది అది నీ ఇష్టం. నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, కానీ దేశాన్ని పట్టిన దరిద్రం మీలాంటి దరిద్రపు నా కొడుకల్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన మద్దతు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పరిచినాడు. అంతేగాని ఏదో గెలవాలనో ఇచ్చేయాలనో, ఆయన గెలిచినా గెలవకపోయినా కూడా, ఇంకో 10 సంవత్సరాలు గెలవకపోయినా కూడా ఆయన ప్రజల కోసం ఇలాగే మంచి పనులు చేసుకుంటూ పోయేవాడు. అంతకుముందు కూడా చేశాడు కూడా. సరేనా? ఏంటంటే మీలాంటి పిచ్చి కుక్కల్ని దేశంలో ఎక్కువైనా అని చెప్పేసి మీలాంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిండేది. ఈ నువ్వు 200 ఓట్లు 300 ఓట్లు పెంచుకోకపో. మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఆయనకి దేశాన్ని పట్టిన దరిద్రం తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పంచుకొని చంద్రబాబు నాయుడుతో కానీ మోడీ గారితో కానీ మాట్లాడుకొని ఇలాంటి దరిద్రాన్ని తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం పండించినాడు. ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా ఆయన ప్రజలు మంచి కోరుతాడు. ప్రజల కోసమే ఆయన పుట్టిండేదే, ప్రజల కోసం. అది బాగా గుర్తుపెట్టుకో. ఏదో సినిమాల కోసమో డబ్బు సంపాదించుకోవాలనో ఆయనకు ఎలాంటి ఆ మైండ్లో ఆ థాట్ అనేది లేదు. మీలాంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టల్లా, ఈ దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయనకి సొంతంగా రాజకీయం పోటీ చేయాలన్నా, సింగిల్గా పోటీ చేయాలన్నా కూడా ఆయన చేతకంతనం కాదు. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేసినా గెలిచినా గెలవకపోయినా కూడా ఎప్పటికీ ప్రజలు మంచి కోరుతాడు ఆయన. కాబట్టి బాగా గుర్తుంచుకో. మీరు డబ్బు కోసం రాజకీయం చేస్తూ ఉండొచ్చు, ఆయన డబ్బు కోసం రాజకీయం చేయలే. ఆయన దేశం కోసం పనిచేస్తున్నాడు, దేశ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకో. మీలాంటి పేటీఎం గాళ్ళు కూతులు విని మీ మాదిరి పేటీఎం గాళ్ళ మాదిరి రాజకీయం చేయలే. ఎవరో నడిచి ఏదో 1000 కోట్లు దోచేసిన వాళ్ళని నిడిచిపెట్టి అవన్నీ ఎందుకురా జడ శ్రావణ్? నువ్వు రాజకీయంగా ప్రజల కోసం పనిచేయరా, ప్రజల కోసం ముందుకు రారా. మీడియా ముందర ప్రజల గురించి మాట్లాడు. మీడియా ముందర వచ్చి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకు బతికినన్నాళ్ళు టైం ఇస్తారా? ఆయన రాజకీయంలో ఉంటే కనీసం 1% ఆయన గురించి చెడు తీసుకోరా. రాజకీయంలో నువ్వు 1% నీకు ఛాన్స్ ఇస్తానా? ఆయన బతికున్నంత కాలం రాజకీయంగా ప్రజలకి ఇలాంటి చెడు చేసినాడు అనే ఒక్క 1% తెచ్చుకోరా నువ్వు. చెప్తాను నీకు. ఆయన ఆల్రెడీ నేను రాజకీయం చేయలేకపోతే రాజకీయాలను వదిలేసుకుంటా, కానీ ప్రజలు మిమ్మల్ని తలదించే పని చేయనన్నాడు. అదొక్కటి చాలదరా ఆయన బతికిన దానికి, ఆయన చేసే రాజకీయానికి. అదొక్క మాట చాలు. మీలాంటి పిచ్చి కుక్క నా కొడుకులు కూతలు వింటే మీకు ఆయనకి ఏం పెద్ద తేడా ఉండదు. వేస్ట్ నా కొడుకులంతా.